హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికైతే జరుగుతూ ఉన్నాయి. మొన్న 1వ తారీఖు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, అలాగే నిన్న 3వ తారీఖు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకైతే పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల సంఖ్య సుమారుగా 9,60,000 పైగా, అంటే ఓకేసిన విద్యార్థులు కలిపి 10 లక్షల పైగానే ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నారు. అంటే ఈ విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే ఎదురు చూసే ముఖ్యమైన అంశం అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. అయితే ఈ రిజల్ట్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మనకు ప్రాపర్గా మన అంచనా ప్రకారం ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనేది ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దీని ప్రకారం ఏపీలో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఈ వీడియో చివరిదాకా చూసి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని నేనైతే రిప్లై ఇస్తాను, మీరు డౌట్ కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనే విషయానికి వస్తే వద్దాం. అయితే ఏపీలో ఇంటర్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మనకు 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అయితే ఈ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అయితే మొత్తం విద్యార్థులు ఎవరైతే ఉంటారో 8:30 గంటలకే మనం సెంటర్ చేరుకోవాలని విద్యార్థులు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చేస్తున్నారు కూడా. సో ఇదంతా పక్కన పెట్టినట్టయితే సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఓఎంఆర్ షీట్లు అయితే ఎలాంటి తప్పులు చేయకుండా, డౌట్స్ ఉంటే ఇన్విజిలేటర్ అడిగితే వాళ్ళే మీకు స్వయంగా దగ్గరికి వచ్చి నింపి వెళ్తారు కూడా. మీరు స్వయంగా కూర్చొని రాస్తే చాలు, ఏ డౌట్స్ని వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇవంతా మనకు పక్కన పెట్టినట్లయితే మొత్తం ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు పూర్తయిన విషయానికి వస్తే మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల యొక్క ఈ పరీక్షలు అనేవి మార్చి 20వ తేదీతో ఆఖరు అవుతాయి. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చేసరికి మార్చి సుమారు 25-26 తేదీల వరకు లాస్ట్ అవుతాయి. అంటే ఎట్లా చూసుకున్నా సరే ఈ నెలలో ఇంటర్ విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి, అంటే మార్చి నెలలో జరుగుతాయి మొత్తంగా. అలాగే ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే విషయానికి వస్తే మాత్రం ఈసారి రిజల్ట్స్ కొంత వేగంగానే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈసారి ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులని బాగా కుదించేశారు. సో కుదించడం వల్ల ఏమవుతుందంటే వీరు నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీకి వెళ్తారు కాబట్టి వీళ్ళని త్వరగా రిజల్ట్స్ ఇచ్చేసి వారికి నూతనంగా విద్యా క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న కారణంగా రిజల్ట్స్ వేరేగా వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ మనకు 1న పేపర్లో మనకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఏప్రిల్ 1న మనం స్టార్ట్ చేసినా కూడా ఇట్టి పరిస్థితిలో సుమారుగా 7-8 రోజుల్లో ఈ పేపర్ వాల్యూస్ స్టార్ట్ చేసేసి మనకు మార్చి ఎండలో మొత్తం ఎక్సెస్ అయిపోతాయి కదా. ఏప్రిల్లో 1న స్టార్ట్ చేస్తే కనుక ఎట్లా వద్దన్న ఏప్రిల్ 13-15 తేదీలో ఈ ఫలితాలు ఇచ్చే విధంగానే ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈసారి విద్యా సంవత్సరంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. సో అందుకోసం అనేది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు గుర్తుకుంటుంది, ఏప్రిల్ 13 లేదా 15 తేదీలో మీ యొక్క ఇంటర్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇదంటే ప్రస్తుతానికి వచ్చినటువంటి అప్డేట్స్. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతారని. జై హింద్.